తలమై సేలగం ఇదొక తమిళ్ లాంగ్వేజ్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా. జీ5లో ప్రజెంట్ తెలుగులో డబ్ చేసి 8 ఎపిసోడ్స్తో అరౌండ్ 4 అవర్స్ రన్ టైమ్తో స్ట్రీమ్ అవుతూ ఉంది. ప్రజెంట్ మూవీస్తో పాటు వెబ్ సిరీస్కి కూడా మన ఇండస్ట్రీలో చాలా డిమాండ్ పెరుగుతూనే ఉంది. కొన్ని మూవీస్ థియేటర్ రిలీజెస్ చూసి వాటిలో ల్యాగ్, స్టోరీ కంటెంట్ అంతగా లేదని చెప్పి విసిగిపోయే సినిమాస్ కూడా ఉన్నాయి. సో కానీ మ్యాక్సిమం కంటెంట్తో రిలీజ్ చేయడం వెబ్ సిరీస్లు అయితే చాలా బాగుంటున్నాయి. ఆ కేటగిరీకి చెందిందే ఈ వెబ్ సిరీస్ కూడా. ఈ వెబ్ సిరీస్ని వసంత బాలన్ గారు అయితే డైరెక్ట్ చేశారు. చాలా కాంప్లికేటెడ్ టాపిక్స్ని కూడా నైస్గా స్క్రీన్ ప్లే చేసి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. సో థ్రిల్లర్ మూవీస్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ వెబ్ సిరీస్ అయితే మంచి ఎంజాయ్మెంట్ అని అయితే చెప్పచ్చు. ఇక స్టోరీ విషయానికి వచ్చినట్లయితే మూవీ స్టార్టింగ్లో ఒక లేడీని కొంతమంది గ్రూపు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిందని చెప్పేసి కట్టేసి కొడుతూ టార్చర్ చేస్తుంటారు. సో తనేంటంటే ఆ గ్రూప్నంతా చంపేసి పారిపోతుంది. సో కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆ స్టేట్లో సీఎం అవినీతి ఆరోపణల మీద కేసులు నడుస్తూ నెక్స్ట్ లాస్ట్ హీరింగ్ రన్ అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత అతని శిక్ష పడుతుందా పడదా, ఒకవేళ పడితే ఆయన ప్లేస్లోకి వచ్చే నెక్స్ట్ సీఎం ఎవరు, సో దాని ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది మూవీలో చూడాలన్నమాట. సో ఆ పోస్ట్ కోసం తన కూతురు తన అల్లుడు కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆ సీఎంకి పొలిటికల్ అడ్వైజర్గా అయితే శ్రీయారెడ్డి గారు అయితే యాక్ట్ చేస్తారు. స్టార్టింగ్లో ఆ లేడీ ఎవరు, తను ఎందుకు వాళ్ళందరినీ చంపుతుంది, అది ఈ కేసుకి ఎలా లింక్ అవుతుంది, నెక్స్ట్ సీఎంకి శిక్ష పడుతుందా లేదా అనేది మూవీ స్టోరీ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే శ్రీయారెడ్డి గారిది అయితే ఒక మేజర్ రోల్ అని అయితే చెప్పచ్చు. ఇంకా కిషోర్ గారు అయితే సీఎం రోల్లో యాక్ట్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్లకు వచ్చినట్లయితే ఆదిత్య మేనన్ గారిని అయితే మనం చాలా నెగిటివ్ రోల్స్ అనేది చూసుంటాం. ఆయన ఏంటంటే ఈ వెబ్ సిరీస్లో సిబిఐ ఆఫీసర్గా అయితే వస్తారు, కానీ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా భరత్ గారు అయితే యాక్ట్ చేస్తారు. వెబ్ సిరీస్ ప్లస్ పాయింట్స్కి వచ్చినట్లయితే ఈ పొలిటికల్ డ్రామాని ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ కట్గా అయితే చూపిస్తాడు. మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్లు వచ్చినప్పటికి కూడా అది ఏమాత్రం స్టోరీ కంటెంట్కి ఎఫెక్ట్ కాకుండా చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా అయితే బాగుంటుంది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ కూడా ఒక ట్విస్ట్తో ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే యాంగ్జైటీ అయితే రన్ అవుతుంటుంది మనకి మైండ్లో చూస్తున్నంతసేపు కూడా. ఇక నెగిటివ్ విషయానికి వచ్చినట్లయితే నెగిటివ్ క్యారెక్టర్స్ని అంత డెప్త్గా అయితే చూపించలేదు. వాటిల్లో ఇంకొంచెం వైల్డ్ ఉంటే బాగుండైతే అనిపించింది. నెక్స్ట్ ఇంకా స్టోరీ మొత్తం చూశాక ఇది 8 ఎపిసోడ్ల కన్నా ఒక 4-5 ఎపిసోడ్లో కంప్లీట్ చేసి అనిపించింది. కానీ ప్రతి ఎపిసోడ్ తక్కువ రన్ టైంతో హాఫ్ అన్ అవర్తో ఒక 8 ఎపిసోడ్స్ అయితే రన్ అవుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని మేజర్ పాయింట్స్ దగ్గర అయితే కట్ అవుతున్నట్టయితే అనిపిస్తుంది మనకి. ఓవరాల్గా అయితే ఒక పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ చూడాలి అని ఫిక్స్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా చూడొచ్చు. వాళ్ళకైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను నేను. సో ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ ఉండదు, మొత్తం ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అండ్ ఫైనల్లీ మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.